అయితే 2026 నుంచి 2030 వరకు కొన్ని బృహత్తర కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం కనుక దేవుని చిత్తం అయితే ఆ కార్యక్రమాల్లో ఈ పాటలన్నీ రిలీజ్ చేయడానికి సిద్ధపడతాం. మరి ప్రాముఖ్యమైన సమయంలో వాక్య పరిచర్య ఒక 20 నిమిషాలు మన ప్రియులు దేవప్రసాద్ అన్న గారు అందించబోతున్నారు. దానికన్నా ముందుగా నా యొక్క స్నేహితులు డానియల్ పాల్ ఒక మాట చెప్పి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఒక మాట చెప్పి వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అలాగే తండ్రి సమానులు మా ప్రియులు మా కుటుంబానికి గత 30-40 సంవత్సరాల నుంచి ఎంతో పరిచయం ఉన్నటువంటి దేవుడి సేవకులు 70 సంవత్సరాలు దేవుడు తన కృపను కృపను బట్టి సామెతల గ్రంథంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని దేవుని యొక్క వాక్యములో ఉన్నట్లుగా ఈ సంతోషకరమైనటువంటి 70వ సంవత్సరంలో దేవుడు దయా కిరీటమనగా దేవుడు అందించినటువంటి విధానాన్ని బట్టి పల్లె గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 30-40 సంవత్సరాల క్రితము ఆయనతో పాటు పరిసర ప్రాంతాలకి ఎక్కువగా తరచూ వస్తూ ఉండేవాళ్ళం. ఆనాటి జ్ఞాపకాలు, చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళం, నేను నరేంద్రాక్షణ వయసులో ఉండేవాళ్ళం. ఆ పరిచయాలను నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుని సావుకుని పుట్టించి అనేక మందిని దుష్కత్వము నుంచి విడిపించడానికి అని అపోస్తలులు అంకులు కూడా నీ కుటుంబాన్ని రక్షింపబడి ప్రభు పని కొరకు ఈ స్థలంలో ప్రతిష్ఠించబడి ఈ ప్రాంతంలోనే కాక అనేక ప్రాంతాలలో స్వార్థను రగిలించినటువంటి గొప్ప సేవకుని బట్టి మనమందరం ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యమును, దేవుడు ఇంకా కృపాక్షేమములను, దేవుడు దీర్ఘాయువును తన సేవకునికి దయచేసి ఇంకా వేలాది ఆత్మలకు దేవుడు ఆ అగ్నిలో నుంచి లాగినట్లుగా పేతురు పత్రికలో ఉన్నట్లుగా అనేక దుష్టత్వం నుంచి మార్గంలోనికి నడిపించినట్లుగా మనం అందరము కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. గరుడు పరిశుద్ధ భారములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ప్రభా ఆయన పరిదాన్ని బట్టి నీకు వందనాలు. ఎలాంటి పాపం నుంచి విడిపించి ఎలాంటి ప్రభావాన్ని కుటుంబంలో నుంచి మీరు రక్షించుకొని నిశ్చితానుసారం ఎలాంటి ఆత్మలకు మీరు దీవెనకరంగా, వేలాది మంది ప్రజలకు మీరు ఆశీర్వాదకరంగా నీ దాసుని మీరు అభిషేకించి వాడుకుంటున్నందుకు నీకు ఎలాంటి సంతోషకరమైనటువంటి దినాలు మీ దాసుడు అనేకమైనటువంటి చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగించినటువంటి సాక్ష్యముల ద్వారా, పాఠముల ద్వారా అయ్యా నాయన కేవలం నీకు మాత్రం మహిమ తెచ్చుకునండి. మనం మాత్రం ప్రభా మేమే పాటించినటువంటి థ్యాంక్ యూ డానీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మాకు ప్రియ ఆప్తులు, అన్న సమానులు, మరి జిల్లా వ్యాప్తంగా నేను పరిచయం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆటంకం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, మరి దైవ మంచి సాన్నిహిత్యం కలిగి వయసులో పెద్దగా ఉన్నప్పటికీ కూడా మాతోటి కలిసి నడిచే, అనగా ఒక దాతృత్వంతో కూడిన సహాయము సహవాసం కలిగినటువంటి ప్రియ సహోదరులు గాలిగుంటి దేవప్రసాద్ అన్న గారు, మరి దేవుని యొక్క మహాకృపలో వారి జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానంలో వారు దేవుడు అలంకరించి ఆశీర్వదించారు. దానికన్నా ప్రాముఖ్యంగా మరి ఎంతోమంది సేవకులను ప్రోత్సహిస్తూ వారిని సేవా పరిచర్యలో మరి దేవుని యొక్క కృప చేత వారి వారి తలాంతులను సద్వినియోగం చేయాలి అని ప్రోత్సహించేటువంటి వారిలో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తులు అన్నగారు. మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా స్తోత్రములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈనాటి పౌలన్న బర్త్డే కార్యక్రమానికి చేరి వచ్చిన విశ్వాసులందరికీ, సహోదరులు సహోదరులకు, పెద్దలకు, వేదికను అలంకరించిన దైవజనులందరికీ అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం ప్రియ సహోదరులు నరేంద్ర కుమార్ గారికి, అలాగే 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న అన్న పౌలన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను వాక్యం చెప్పాలని
అనుకోలేదు అసలు. నేను కూడా గ్రీటింగ్స్ చెప్తామని వచ్చాను. 70వ పుట్టినరోజు ఖచ్చితంగా అటెండ్ అవుదాం. ఎందుకంటే నాకు కూడా కష్ట సమయాల్లో పౌలన్న కానీ నరేంద్ర కుమార్ బ్రదర్ చాలా అండగా నిలబడ్డారు, నన్ను ధైర్యపరిచారు. వాటిని గుర్తు చేసుకొని నేను ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని నేను కమిట్మెంట్తో ఉన్నా, ఎక్కడికి వెళ్ళకుండా. ఏదేమైనా మీ అందరితో పాటు నేను కూడా కార్యక్రమంలో, ఈ మంచి కార్యక్రమంలో పౌలన్న 70వ ఒక దైవజనుడి ద్వారా ఇంతమంది సేవకులయ్యారు, ఎంతమంది బలపడ్డారు, ఇన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఎంతగా పరిచర్య విస్తరించిందంటే అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేమీ లేదు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. సరే, ఈ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి నేను కూడా చాలా బ్రీఫ్గా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అందించి నా సందేశాన్ని ముగిస్తా. పరిశుద్ధ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని మాటలు అక్కడక్కడ చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. చాలు బ్రదర్. 2వ అధ్యాయం వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. 5-6 వచనాలు చదువుదాం. 5 నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. 3వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన 69 సంవత్సరాలు నీ కాపుదలలో ఉంచి కృపాక్షేమములు ఆయురారోగ్యాలు ఇచ్చి 70వ సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకై స్తోత్రాలు. 40 సంవత్సరాలుగా నీ సేవా పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది విశ్వాసులను, ఎంతమంది సేవకులను, ఎన్నో సంఘాలను స్థాపించడానికి మీ సేవకునికి మీరిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ మంచి కార్యక్రమంలో అల్పుడనైన నేను పాల్గొనడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రవక్త యెహెజ్కేలు చెరకు ముందు కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించారు. చెర తర్వాత కొంతమంది ప్రవక్తలు దేవుని వాక్యాన్ని బోధించారు. ఇశ్రాయేలీయుల చరిత్రలో బబులోను చెర అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి, ఇశ్రాయేలీయుల తిరుగుబాటును బట్టి యెహెజ్కేలు కూడా ఆ చెరకు వెళ్ళడం జరిగింది. 25 సంవత్సరాల వయసులో యెహెజ్కేలుకి చెరకు వెళ్ళగా 30 సంవత్సరములో దేవుడు యెహెజ్కేలును తన పరిచర్యకు పిలిచాడు. 30వ ఏట దేవుడు తన సేవకు పిలిచాడు. దేవుని పిలుపునందుకొని, దేవుని దర్శనాన్ని పొందుకొని, దేవుని సేవకు తాను అప్పగించుకున్నవాడు యెహెజ్కేలు. అందుకనే నేను అంటా, యెహెజ్కేలు విజనరీ ప్రాఫిట్, దర్శనము కలిగిన సేవకుడు, దేవుని పిలుపు కలిగిన సేవకుడు. చాలా మందికి పిలుపు ఉండదు, చాలా మందికి దర్శనం లేదు. ఈ రోజున మనము ఎవరి గురించి అయితే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, ఒక అన్య కుటుంబంలో జన్మించి అన్న కుల మీద నాకెప్పటికీ తెలియదు, అంత అవసరం కూడా రాలేదు, తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు. అంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చూపే ప్రేమ, వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ త్యాగం, వాళ్ళ సమర్పణ, వాళ్ళు మనతో ఉండే
ఆ ఒత్తిక, ఆ ఆప్యాయత అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కులాలు గుర్తుకు రావు. వస్తాయంటారా? రావు. పౌలన్న విషయంలో, నరేంద్ర బ్రదర్ విషయంలో అస్సలు రావు. వాళ్ళంతగా ప్రజలతో మమేకమవుతారు, సేవకులతో మమేకమవుతారు. ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా నానే భావన, సోదర భావం వారిలో మెండుగా కనిపిస్తుంది. నేను అనుకుంటున్నా పౌలన్న విజనరీ సేవకుడు, ఒక దర్శనం కలిగిన, దూరపు ఆలోచన కలిగిన సేవకుడు. అనేక ఆత్మలు రక్షించాలని సేవా పిలుపును అందుకుని దేవుని పరిచర్యకు అప్పగించుకున్నవాడు. అందుకే సువార్త దండయాత్రలు అనేవి నేను మన అన్నోళ్ళ రికార్డుల్లోనే చూశాను. పల్లె పల్లెకు క్రీస్తు సువార్త అనేది దాన్నే ఆదర్శంగా తీసుకుని ఆ తర్వాత మేము కూడా సువార్త దండయాత్ర చేయడం జరిగింది. పల్లె పల్లెకు క్రీస్తు సువార్త అనే ఒక అద్భుతమైన పరిచర్య, ఆత్మల సంపాదన కొరకు జరిగించిన పరిచర్య ఇది. అన్నోళ్ళు ఎంతో కష్టపడి గ్రామాలకు వెళ్ళి, ఒకసారి ఇప్పుడు చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నరేంద్ర బ్రదర్ చెప్పాడు, మేము వంట చేసుకోవడానికి వంట పాత్రలు, స్టవ్, అక్కడ అవసరమైన రైస్ అవన్నీ కూడా మేము తీసుకెళ్లే వాళ్ళం అని చెప్పారు. ఆదరించేవారు లేరు, ఆశ్రయం ఇచ్చేవారు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు. వీళ్ళే గ్రామాలకు వెళ్ళి సొంతంగా ఆహారం సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని బోధించారంటే ఎంత భారం, ఎంత బాధ్యత కలిగిన పరిచర్య. సేవా పరిచర్యను జరిగించిన మనందరం అభినందించక తప్పదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు. ఏహెచ్కేలు విజనరీ సేవకుడు, రెండవది ఏహెచ్కేలు ప్రిజనరీ సేవకుడు. ప్రిజనరీ అంటే చెరలో దేవుని వాక్యాన్ని బోధించిన వాడు. చెరకు ముందు కాదు, చెర తర్వాత కాదు. చెరకు ముందు ఇర్మియా దేవుని వాక్యాన్ని బోధించాడు. చెర తర్వాత దేవుని వాక్యాన్ని బోధించిన, చెరలో దేవుని వాక్యాన్ని ప్రకటించిన ప్రవక్త ఏహెచ్కేలు. చెరలో బోధించడం అంటే ఎంత కష్టమో. ఆదరణ ఉండదు, ఆప్యాయతలు ఉండవు, స్టేజీలు ఉండవు. పొలలోను అసలు నువ్వు ఉన్నది ఎవరి మధ్య తెలుసా? తిరుగుబాటు చేసే ప్రజల మధ్య. వారు చేసిన తిరుగుబాటును బట్టే వారు చెరకు అప్పగించబడ్డారు. స్థితుల మధ్య గ్రామాల్లో ఎవరు ఆదరించకపోయినా, ఎవరు చేరదీయకపోయినా, ఎవరు ఆశ్రయించకపోయినా ఒక భారం కలిగి అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలు గారు అంటాడు కదా, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు, అది సేవకుల భారం. జిల్లా మాత్రమే, జిల్లా సరిహద్దులు దాటి ఇతర జిల్లాలలో కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక అద్భుతమైన ప్రణాళికను, ఒక మంచి సిస్టాన్ని బ్రదర్ సిద్ధం చేస్తున్నారు. దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం కాబోతున్నాం. ఏది ఏమైనా ఆదరణ లేని చేయడం దేవుని వాక్యం చెప్పడం అంటే అది అభినందనీయమా కాదంటారా? ఒకసారి గట్టిగా చెప్పండి. గడిపేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆ ఫలితంగా ఈ రోజున ఒక స్ట్రాంగ్, ఒక బలమైన సేవకుడు ఇక్కడ తయారయ్యాడు. అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించడానికి, అనేక మంది సేవకులను, శిష్యులను తయారు చేయడానికి ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడుతున్న అన్నను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. చివరిగా నేను ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను. 17వ వచనం, 3వ, ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. we are all watchmen. మనందరము కాపలాదారులు. దేవుడు అప్పగించిన సంఘం అనే తోటకు మనందరం కాపలాదారులు. దాన్ని జాగ్రత్తగా కాయాలి. ప్రభువు రాకడ వరకు, లేదా ఈ లోకంలో మన యాత్ర ముగిసేదా. నేను నాయుడుపాలెంలో ఎప్పుడు అదే చెప్తా, నాకెంత మంచి అవకాశాలు వచ్చినా నేను వెళ్ళను, ఇక్కడ సంఘం చెప్తా. దేవుడు అప్పగించిన సంఘాన్ని కాయాలి. అది సేవకుల. గాడ్ స్ట్రెంగ్థెన్స్ మీ, దేవుడు నన్ను బలపరచును. పౌలన్నను దేవుడు ఇంకా బలపరచాలని, ఆయన బలమైన చేతిలో అన్నను బలమైన సాధనంగా వాడుకోవాలని, అనేక ఆత్మల రక్షణార్థమై సేవకుని దేవుడు బలపరచాలని మనసారా కోరుకుంటూ
నా వర్తమానాన్ని పెట్టుకో. అద్భుతమైన సందేశం, విజనరీ మరి స్వీట్ అండ్ షార్ట్గా ప్రతి మాట విలువైనదిగా మనకు అందించిన అన్నగారికి మరి సంఘం తరపున కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు అన్నకి తెలియజేస్తున్నాను. మరి అన్న చూడటానికి సాఫ్ట్గా సింపుల్గా ఉంటాడు, కానీ ఆయన ఒక రాష్ట్ర స్థాయిలో బలమైన ఒక బలమైన నాయకుడు. మాకు చాలా ధైర్యం పరిచర్యలో. ఇందాక అయ్యగారు అన్నారు చూడండి, అంకుల్ మాకేం భయం ఉంది, ఎవరన్నా ఆపితే మాకు బలాన దేవప్రసాద్ అని ఉన్నారని ఒక ధైర్యం. ఎందుకంటే ఫైట్ చేస్తాడు ఆయన, చూడటానికి అలా ఉంటాడు, కానీ దేవుని సేవకుల జోలు ఎవరైనా వచ్చినా, దేవుని సంఘాల జోలు ఎవరైనా వచ్చినా షార్ప్గానే పోరాడతాం. దేవునికి సుదరు గట్టిగా చెప్పలు కూడా దేవుని అయిపోతుంది. అలాంటి నాయకులు మన ప్రాంతంలో మనకింత దగ్గరగా ఉండటం చాలా సంతోషకరం. నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తాడన్న చాలా విషయాల్లో. మరి కొన్ని సందర్భాల్లో వాక్య పరిచర్య చేసేటప్పుడు అక్కడ వాడబడాలి, నువ్వు చేయాలి అని అలాగా చాలా సందర్భాల్లో ఎవరిలో అయితే తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులను అనేకులకు పంచే విషయంలో నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయగలిగిన మంచి మనసున్న నాయకులు అన్నగారు. చాలా సంతోషం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో అంకయ్య అన్న గారు కూడా ఒక 2 మా పూజ్యుడు మాకు వాక్యం నేర్పించి ఈ దినాన ఒక దైవ సేవకులు నిజంగా ఆయన పుట్టిన సందర్భంగా ఒక పువ్వు దాని సువాసన పోగొట్టుకోదండి. దేవుడు యథార్థ ఉందని సాగు తెలుసు. ఆయన మంచివాడు, ప్రేమమయుడు, దయామయుడు మనమే చెప్పుకుంటాం. ఆయన గర్భాన పుట్టుడు కుమారుడుగా ఆ కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు నిజంగా ఈ మందిలో ఇంతమంది చేత సాక్ష్యం చెప్పి మంచి మాట చెప్పి నిజమైన పరిశుద్ధంగా దేవుడికి ఆదర్శాన్ని నిజంగా ఇంతమందికి చక్కగా మంచి మనస్సు కలిగిన వాడుగా నిజంగా మా పెద్దలు పౌలన్నయ్య గారికి చక్కగా సంగతులు తెప్పించుకుని సంగతి మరి ఆత్మీయంగా ఎన్నో విషయాలు తెలియదు. చివరిగా మన మధ్యలో ఉన్న కుటుంబ సభ్యులు, బైబిల్ అంటే ఒక ఇరిటేషన్. ఎందుకంటే అమెరికా దేవుడు అని కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నటువంటి వాడిని కాబట్టి. అయితే ఆత్మీయ తండ్రి గారు 96లో ఈ కుర్చేడు రోడ్లో నేను అక్కడ ఎన్ఐపి గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా, క్వార్టర్స్ దగ్గర అద్దెకుంటున్నాము. అప్పుడు మాకు పిల్లలు లేదు, పెళ్ళైంది, 2 భార్య భర్తలు ఉంటుంటే అన్న ఒక రెడ్డమ్మ గారు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. అయ్యా దేవుడిని తెలుసుకోండి, మీకు పిల్లలు కలుగుతారు, మేము ప్రార్థన చేస్తాం, మీరేమనుకోవద్దు అన్నప్పుడు నేను కొంచెం అసమ్మతిగానే ఉన్నా. ఇప్పుడు 96లో అంటే ఇప్పుడు 29 సంవత్సరాలు మా యొక్క పరిచయ జీవితం. వచ్చినప్పుడు అన్నగారు వచ్చి ఆహ్వానించారు. అయితే నేను వచ్చాను, దేవుడి సన్నిధిలో వెతుక్కుంటూ వచ్చాం ఆత్మీయ తండ్రిగా. కానీ ఆత్మీయ తండ్రిని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదని నేను సమయము అనుకూలమైనప్పుడల్లా వస్తూ అన్న దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉంటున్నాను. అన్నగారికి నేను ప్రత్యేక వందనాలు. పోయిన నెలలో నేను ఒకసారి ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకన్నా చాలా పెద్ద వయసు కలవాడు కాబట్టి ఆయన గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘం సరిహద్దులు విస్తరింపబడాలని, వారి బిడ్డలు సేవ విస్తరింపబడాలని మనం ఎంతో బాధ్యత కలిగి కూడా ఉండాలి. ఎందుకంటే వారు దేవునికి సమర్పించుకున్నారు. అన్నబండి మీద చూసారా మీరు ఎవరైనా ఒక్కరైనా, అంటే మీకు గుర్తుందో లేదు, క్రీస్తే మీరు ఎవరైనా చెప్పండి, నేను తర్వాత చెప్తా. ఏమైంది ఆయన బండి మీద? అమ్మా, క్రీస్తే నా ఆస్తి అని రాయబడి ఉంటుంది. ఎవరి బండి మీద మనం లేవు. కాబట్టి ఇంత ఆత్మీయ తండ్రి మన కోసం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేక సంవత్సరాలు ఇలాగ పుట్టినరోజు జరుపుకుంటూ అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలని ప్రభుని ఎదుర్కొంటున్నాం. వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మావయ్య అని పిలవకాని ఇంతవరకు ఎప్పుడు పిలవలేదు. నేను తాతయ్య అనే పిలిచాను. మొదటి నుంచి కూడా ఆయనతో ఉన్న అనుబంధం ఒక తండ్రితో సొంతగా ఒక ప్రధానంతో ఒక తాతయ్య నాకు గుర్తుంది. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక అత్త కోడలా కూడా నేను ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రభువుకు మహిమకరంగా ఇంకా ఆయన యొక్క సేవా జీవితాన్ని కొనసాగించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే సంఘం కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ఎంతో ప్రార్థిస్తున్నారు.
సంఘానికి ఆయన ఎంత సపోర్ట్ అను వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మామయ్య కాదు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ వాక్యం చెప్పినా కూడా నాకు 3 కుమార్తెలు అంటారు. అది ఎప్పుడు మమ్మల్ని కోడలుగా చూడలేదు. చాలా మేమందరిని చూస్తే మా ఆత్మీయ తండ్రి గారికి చాలా సంతోషం. అలాగే నేను ఈ కుటుంబంలోకి రాకపోతే నిజం చెప్తాను, ఈ కుటుంబంలోకి రాకపోతే కానీ నాకు అన్ని విషయాల్లో ప్రేమించే విషయంలో అంటే చాలామంది పుట్టింటికి వెళ్ళాలనిపిస్తారు కదా. నేను ఒంగోలు నుంచి వస్తే కనిగిరి అమ్మోళ్ళ ఇంటికి ఎక్కువ సార్లు అయితే వెళ్ళలేదు, కానీ ఏదైనా సమస్య వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా కానీ ఇక్కడికే వచ్చి ఆత్మీయంగా బలపడుతుంటాను. అలాగే వదినమ్మ కానీ రమ్య కానీ మేముగ్గురం కూడా మామయ్య ఎలా అనుకున్నారంటే 3 కూతురులాగా కలిసిమెలిసి ఉండాలని ఒక ఆశ. అలాగే మేము ఉంటూ ఉన్నాం. ఎక్కడ వాక్యం చెప్తే అదే చెప్తారు. నాకు చాలా సంతోషం మమ్మల్ని ఒక కూతురు వలె, అలాగే మేము కూడా ఒక తండ్రి వలె చూసుకోవాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మాట చెప్పడం కాదు కానీ చేతల్లో చూపించాలని నా ఆశ. హల్లెలూయా ఇచ్చి ప్రే చేస్తారు. నాకు అర్థమైపోయింది అనమాట. అంటే లోపాలను మనము ఎత్తి పెట్టడం కాదు కానీ వాక్యం ద్వారా ఏదైనా సవరించుకుంటూ ఉంటాము. అలాగే ఎప్పుడు మాట్లాడుకున్న ఆత్మీయంగానే సంఘం ఎలా ఉంది, సంఘస్థులు ఎలా ఉన్నారు, ఇవే మాటలు మేమైతే ఫోన్ చేసుకున్నా కూడా హ్యాపీ బర్త్డే. 10 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది నర్సరావుపేటకి వెళ్ళి. మరి ఇప్పుడు నాన్న దగ్గర ప్రజెంట్ మేమైతే ఎవరూ లేరు. కూతురు లేదు, కొడుకులు లేరు, కోడళ్ళు లేరు, ఆత్మీయమైన బిడ్డలు మాత్రమే ఉన్నారు. మరి చాలా మిస్ అవుతున్నాం అమ్మని నాన్నని మేము. నేను నాన్నకు కూడా అదే చెప్పే ప్రారంభంలో, వారు చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా వచ్చి అన్నీ మానేసి వారికి సేవ చేయడమే నిజమైన ఘనమైన సేవ. అది మా చివరి మేము చేయాలనుకున్నటువంటి గొప్ప సేవ ఏంటంటే సమాజానికి చేసాం, మరి కన్న తల్లిదండ్రులకు కూడా చేయాలి కదా. ఇప్పటి వరకు మా గురించి ఏమీ అడగలేదు. అయ్యా నువ్వు నాకు అది చేసావా ఇది చేసావా నన్ను ఇప్పటికీ అడగల. వారే మమ్మల్ని ప్రోత్సహిస్తూ వారే తిని తినక మా కష్టాలలో నష్టాలలో తోడుండినట్టు వాడలుగా మీరు ఏం చేశారని సంతోషం. ఏదేమైనా ఆ లోటు కూడా రానివ్వకుండా సంఘ బిడ్డలైనటువంటి మరి స్థానిక సంఘ బిడ్డలు చూసుకున్నారు. అందుని బట్టి వారికి మా నాన్నగారు పుట్టినరోజు మరి 70వ సంవత్సరం. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటో మీకు అర్థమైతే ఉంటుంది. ఏదేమైనా చాలా సంతోషంగా మాకు ఆనందం. ఒక చిన్న మాట మా నాన్నగారి గురించి నేను చెప్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ఒకసారి ఆ మాట చదువుతారా? ఒకసారి నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులందరూ. అర్థమైతే చప్పట్లు కొట్టండి. గొప్పగా బ్రతకాలి, ఆస్తులు అంతస్తులు సమకూర్చుకోవాలి, మా పిల్లల్ని గొప్పగా ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని మా నాన్న ఇప్పుడు ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే మందిరం కూడా ఇప్పుడు ఇంత చిన్నదిగా కూడా ఉండేది కాదు. చాలా విశాలమైన మందిరాన్నే కట్టేవాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని బిడ్డల దగ్గర నుంచి డబ్బు కానీ ఏదో మరి ఆశించిన వ్యక్తిగా, ఒక యథార్థవంతునిగా, నీతిమంతునిగా మరి కష్టపడ్డాడు. ఈరోజు నిజమైన ఆత్మీయ బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ కూడా సంపాదించుకున్నాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి ఆయన బిడ్డలంగా నేనైనా మరి నరేంద్రని బట్టి, అలాగే నా తమ్ముడిని బట్టి, నా మరదలు వదిన గారిని బట్టి, మా బిడ్డలందరిని బట్టి కూడా నేను స్తుతిస్తాను. ఎందుకంటే మా నాన్న యథార్థవంతుడు కనుక ఆయన బిడ్డలమైన మేము మరి ధన్యులం అనుకుంటున్నామండి. హల్లెలూయా. నిజంగా ధన్యులమే. ఒకప్పుడు నాకు ఈ ధన్యత తెలియదు, కానీ ఇప్పుడు బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నాను కదా, ఎంత ధన్యత దీనిలో ఉందంటే అది పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఆయన బిడ్డలముగా మేము ధన్యులం, ఆశీర్వదింపబడిన వారము. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబును దేవుడు దీవించినట్లుగా
తప్పకుండా మమ్మును మా బిడ్డలు కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు కొద్దిగా కష్టపడే ఆ మనసు కలిగిందంటే అది నాన్నను బట్టే. స్వార్థం లేకుండా పని చేయండి, కష్టపడండి, మనుషుల దగ్గర నుంచి ఏమీ ఆశించొద్దు, ఒక ప్రేమను మాత్రమే ఆశించమని చెప్తాను నాన్న. హల్లెలూయా. మేము కూడా దాన్ని నమ్ముతాం. ప్రజల నుంచి ఏదో డబ్బు రావాలి, ఏదో ఆస్తి సమకూర్చుకోవాలని మేము నర్సరాపేట వెళ్ళలేదు, అన్నయ్య వాళ్ళు కూడా ఒంగోలు వెళ్ళలేదు. మేము సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడే ఉంటే ఎరుకు మా బిల్డింగ్లన్నీ చాలా పెద్దవయ్యింది, కానీ అవన్నీ వద్దనుకొని వదిలిపెట్టి ఈరోజు సేవకి వెళ్ళిపోయాము. కష్టపడుతున్నాం. దేవుడు మాకు ఇచ్చిన పనిని మేము కూడా నమ్మకంగా చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి చేరవచ్చిన మీ అందరూ కూడా మరి మా కొరకు ప్రార్థన చేయండి. మా నాన్నగారు ఇంకా మంచి ఆయుష్తో ఆరోగ్యంతో నాన్నగారి యొక్క కన్నీటి ప్రార్థన, ఆ యొక్క ఆత్మ మా బిడ్డల మీదకి రావాలని మీరు కూడా మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, నా కోరిక అయితే అది మా నాన్నకి ఇచ్చిన ఆత్మయ దేవుని వాక్యంలో ఉంది. నా ఆత్మ నీ మీద, చెప్పండి, నీ మీద నీ బిడ్డల మీద ఉంచుతారన్నావు కదా నాన్నగారు. మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా అత్తయ్య మామయ్యని బట్టి కూడా నేను నిజంగా సంతోషం చేస్తున్నాడు. మామయ్యని బట్టి, అత్తమ్మని బట్టి, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన భర్తని బట్టి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మంచి కుటుంబంలో మరి మేమందరం ఇలా సంతోషంగా ఉన్నాం, పరిచయలో ఉన్నాం. ఇంకా దేవుడి చిత్తమైతే సమూహం కూడా దేవుడి పరిచయలోకి రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. సమూహ రమ్య సేవలకు వస్తే ఇంకా ఆ సేవ చాలా చాలా ఘనంగా ఉంటుందని మేము ఆశపడుతూ ఉన్నాం. వారు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. గర్వంగా క్రీస్తే నా ఆస్తి అన్నాడు. మాకు కూడా ఇచ్చింది ఏంటంటే ప్రభు యొక్క కృపలో మాకు ఇచ్చిన ఆస్తి ఏందో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మా ఆస్తి. మేము ఎక్కడికి పోయినా ఇది ఒక్కటి ఉంటే చాలు. మాకు భోజనం పెట్టేది ఇదే, మా బ్రతుకుల అవసరాలు తీర్చేది ఇదే, మాకు అనేకులను పరిచయం చేసేది ఇదే. మరి పూర్వ దినాలలో ఎంతో మందిని బంధువులను మేము కోల్పోయినప్పటికీ కూడా ఈరోజు ఆత్మ బంధువులుగా కొన్ని వేల ఈ ఆస్తే ఇదే క్రీస్తు ఆస్తి అని నాన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. మరి దేవుని కృపలో మా కొరకు ప్రార్థన చేయండి ప్రియులారా. మరి ఒక పెద్ద కుమారుడుగా ఈ కుటుంబంలో నేనైతే అసలు సేవ చేస్తానని, సేవకు వస్తానని నేను ఎప్పుడు అనుకోలే. మా నాన్నంటే ఒక కోపం చిన్నప్పుడు సంచేసుకొని సేవకు పోతా ఉంటే నష్టం ఫీజులు కూడా కట్టేవాడు కాదు. గురించి చూసేవాడు, నువ్వు చేసిన చాలనే నేను కూడా చేయాలని. కానీ నాన్న యొక్క ప్రార్థన, అమ్మ యొక్క కన్నీటి ప్రార్థన, దేవుని యొక్క కృప నన్ను కూడా విడిచిపెట్టలేదు, కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. నేను ఇక్కడే ఉండి చేయాలని అనుకున్నా, నువ్వు ఇక్కడ కాదయ్యా, నిన్ను ఒక చోట పంపించాలని దేవుడు అప్పగించాడంటే నాకు కన్నీరు వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ప్రభువా, ఇన్ని సంఘాలు నేను చూడగలనా నాయన, నా వల్ల అవుతుందా, నన్ను నమ్మి నాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని నాకు దుఃఖం వస్తూ ఉంటుంది. మరి ఈరోజు చక్కగా 3 సంఘాల్లోని బిడ్డలు చాలా మంది వచ్చారు. ఒంగోలు నుండి ఇంత దూరం అయినా సరే వచ్చారు. ఆ బిడ్డలకి నా ప్రత్యేక వందనాలు. నర్సరావుపేట నుంచి వచ్చిన బిడ్డలకు వందనాలు, స్థానికంగా వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో అమ్మ నాన్న వచ్చినట్లయితే కేక్ తీసుకురండి. 2 కేక్. దేవుని మహాకృప ఇప్పటికి 200 మంది తయారయ్యారు. హల్లెలూయా. వారి ప్రార్థన, వారి సహకారం, వారి యొక్క ప్రోత్సాహం, ఇంకా కొందరు మరి రాబోయే కాలంలో ఒక మంచి సౌండ్ సిస్టమ్, మంచి లైటింగ్, ఆర్కెస్ట్రా, ఒక కదిలే మందిరం, ఒక దొనకొండ కాదు, దర్శి కాదు, పొదిలి కాదు, ప్రకాశం జిల్లా కాదు, కడప జిల్లా కాదు, మరి గుంటూరు, విజయవాడ మొదలుకొని అనంతపురం వరకు కూడా రాబోయే కాలంలో ఆయన యొక్క కృపను, ప్రత్యక్షతను కుమ్మరించే సువార్త మహోత్సవాలు జరిగించాలి అనే ఒక లక్ష్యం. అందుకే అన్నగారు దేవప్రసాద్ అన్నగారు గుర్తు చేశారు. నాన్నగారు ఒక విజనరీ, ఆయనకు ఒక దూరదృష్టి ఉంది. మరి ఆ దూరదృష్టి ప్రకారమే మమ్మల్ని చిన్నప్పటి నుండి ఏర్పాటు చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు. మరి ఇది మా విజన్, ఇది మా కళ. 2026వ సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ కోటాలను ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి 2030కి మరి దేవుని చిత్తమైతే మరి ఈ వాహనం ద్వారా కనీసం ఒక 1000 మందికైనా బాప్తిస్మాలు ఈ జిల్లాలో ఇచ్చేలాగున ఆయన పరిచర్య కొరకు ఒక విజన్ కలిగి ముందుకు నడవాలని ఆశతో ఉన్నాం. మరి వీటి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఎవరికైనా ఈ కార్డులు అందకపోతే మన బిడ్డలు అందిస్తారు. ఈ కార్డు మీ దగ్గర పెట్టుకొని దాని మీద చేయి పెట్టి, ప్రభువా ఈ దాసుని దర్శనాన్ని నెరవేర్చండి. గత 20 సంవత్సరాలుగా పల్లె తిరిగి కొన్ని వందల ఆత్మలను రక్షించే కృపనిచ్చారు నాయన. అంతటితో ఆగకూడదు. రాబోయే కాలంలో 1000 ఆత్మల సమూహాన్ని, వెనకబడి ఉన్న, పేరులో ప్రకాశం ఉన్న, ఏ ప్రకాశం లేని జిల్లాలో
27 లక్షల మంది ప్రజలలో కేవలం 3 లక్షల మంది రక్షణ పొంది 24 లక్షల మంది దేవుడికి దూరంగా ఉన్న ఈ జిల్లాలో కొందరినైనా ప్రభు వైపు నడిపించాలన్న తపన మీరు కూడా కలిగి దీని మీద చేయి పెట్టి ప్రతిదినం ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు ప్రేరేపించబడితే ఈ పరిచర్యలో నా చేయి కూడా ఉండాలనుకుంటే నాన్నగారినో నన్ను కలవండి. మీ వంతుగా మీరు ఏం చేయగలరో మరి అవి అందరం కలిసి ఈ యొక్క సమూహాన్ని తీసుకొని జిల్లా వ్యాప్తంగా అందరి సేవకులతో కలిసి అనేక మండలాల్లో కొందరు సేవకులతో కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగింప చేయాలని ఆశపడుతున్నాం కనుక ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ప్రాముఖ్యమైన సమయంలో మరి కేక్ కొరకు దేవప్రసాద్ అన్న గారు చిన్న ప్రార్థన చేయగానే అమ్మా నాన్న ద్వారా ఈ కేక్ కటింగ్ చేద్దాం. 69 సంవత్సరాలు మీ కాపుదల్లో ఉంచి 70వ వసంతములోనికి మీ సేవకుని ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. మీ కొందరు చెల్లిస్తున్నా. ఇంకనూ మంచిగా నడిపించండి, మంచి బలాన్ని ఇవ్వండి నాయన. నూతన బలము, నూతన శక్తిని మీ సేవకునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆయురారోగ్యాలు, కృపాక్షేమాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో మా ముందున్న కేకును కట్ చేస్తుండగా ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు దివ్యమైన ఆసక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాబు గారు కూడా లేచి రావాలి. అలాగే కుటుంబ సభ్యులు దయచేసి రండి. తమ్ముడు ప్రసాద్ అన్న గారు అలాగే డానియల్ గారు నాన్న అభినందిస్తున్నారు. చాలా సంతోషం. కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ఆసీనుడా దేవదూతలు
చాలా సంతోషం. దేవుని మహాదయ ఆయన కృపను బట్టి 69 సంవత్సరాల కాలాన్ని దేవుడు మీరు ఆశ్చర్యకరంగా నాకు ఎందుకో చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఒక తండ్రి చూడలేడు, నా తండ్రి ఎవరు నాకు తెలియదు, కానీ దేవుడే నా తండ్రిగా ఉండి మా తాతయ్యగా మా చిన్న మామయ్య గారు నన్ను ఎంతో ఆదరించి బలపరిచి మా మామయ్య గారు చనిపోయారు. ఆయన లేని లోటు ఎంతో గొప్పది. మీరేమైనా దేవుని మహాదయ మన అందరి మీద ఉన్నది. మీరందరూ కూడా నన్ను ప్రేమించి ఒంగోలు నుండి, నర్సాపేట నుండి, గణదేవపల్లి నుండి, ఇంకా అనేక గ్రామాల నుంచి అనుకోకుండా దైవసేవకులు కడప నుంచి దైవసేవకులు మరి రావటం చాలా సంతోషం. వీరందరినీ బట్టి నేను స్థుతిస్తూ ప్రభుని వర్తమానం దైవసేవకులు ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఇల్లు శుద్ధపరచబడింది కాబట్టి అందరూ భోజనానికి వెళ్ళండి. ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఫోటో దిగుతుంటారు. భోజనం చేయడం ఆలస్యం నాకు నచ్చదు. సంఘస్థులు దైవసేవకులు దేవప్రస్తులు న్యాయాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పాలి, కానీ సమయం లేదు. తండ్రి గారు నాకు ఆత్మీయ గురువుగా చాలా చేసిన నేను మర్చిపోలేను. నాయన వచ్చిన దైవ సేవకులు బట్టి, ఆత్మీయులు బట్టి, సంగతులను బట్టి హృదయపూర్వక నుంచి భ్రష్టమైన మా దేశాన్ని పవిత్రంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రతి దైవ సేవకుడు లాగా మీరు కృప చూపించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన సమాజానికి దేవుడు ఎల్లప్పుడూ మనం నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. భోజనాలు అంకుల్ అందరికి చూడాలి ఒకసారి వీడియో పెట్టి.